ఊరంతా ఏదో పండుగొచ్చినంత ఆనందంగా ఉన్నారు. చంద్రన్ గారు, పూజకు సంబంధించిన ఏర్పాట్లన్నీ అయిపోయాయి. మనకు బయలుదేరదామా? దారాల లోడు కాదు కదా, కనీసం దారం పోక్ కూడా రాదన్న విషయం కాసేపట్లో దానికి అర్థమైపోద్ది. ఏమండి, దారాల్లోడండి. మీనాక్షి గారికి ఇది ఇమ్మని చెప్పారు. మీనాక్షి గారంటే ఎవరండి? నేనే. ఇదిగోండి. మీనాక్షి గారు ఎవరండి? మా ఆయన. అవునా, శుభం. ఏమో అనుకున్నాను కానీ ఈజ్ రియల్లీ గ్రేట్ అండి. టైంకి దేవుళ్ళ పంపించాడు, మనందరి టెన్షన్ ని పోగొట్టాడు. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ అండి. అమ్మా మీనాక్షి, నరకంలో బతుకుతున్న ప్రజల జీవితాల్లో దీపావళి కోసం జరిగిన యుద్ధంలో ఆ రోజు సత్యభామ వెనక శ్రీకృష్ణుడుంటే, ఈ రోజు మా జీవితాల్లో దీపావళి కోసం నువ్వు చేస్తున్న ఈ యుద్ధంలో నీ వెనక మీ ఆయనున్నారమ్మా. మనం అనుకున్నది సాధిస్తామని చెప్పడానికి ఇదే శుభసూచకం. ఇక ఎదురుండదమ్మా, ఆనందంగా పని మొదలు పెట్టేద్దాం. పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే. విజయం కష్టపడితే రాదా, ఫలితం పదరా సోదరా. నీ ధైర్యం తోడై ఉండగా, ఏ సాయం కోసం చూడక, నీ ధ్యేయం చూపే మార్గంలో పోరా సూటిగా. ఏ నాడు వెనకడుగేయక, ఏ అడుగు తడబడనీయక, నీ గమ్యం చేరేదాకా దూసుకుపోరా సోదరా. పట్టుదలతో చేస్తే సమయం తప్పకుండా నీదే. విజయం కష్టపడితే రాదా, ఫలితం పదరా సోదరా. కూడా తీయని కష్టం అంటే దూది కూడా భారమే. లక్ష్యమంటూ లేని జన్మే దండగా, లక్షలాది మంది లేరా మందగా. పంతం పట్టి పోరాడందే కోరిన వరాలు పొందలేవు కదా. పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే. విజయం కష్టపడితే రాదా, ఫలితం పదరా సోదరా. చేస్తూ ఉంటే ఏ పనైనా సాధ్యమే. చూస్తూ ఉంటే రోజులన్నీ శూన్యమే. ఒక్క అడుగు వేసి చూస్తే చాలురా, ఎక్కలేని కొండనేది లేదురా. నవ్వే వాళ్ళు నివ్వెరపోగా దిక్కులు జయించి సాగిపోద. మరి పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే. విజయం కష్టపడితే రాదా, ఫలితం పదరా సోదరా. నీ ధైర్యం తోడై ఉండగా, ఏ సాయం కోసం చూడక, నీ ధ్యేయం చూపే మార్గంలో పోరా సూటిగా. ఏనాడు వెనకడుగేయక, ఏ అడుగు తడబడనీయక, నీ గమ్యం చేరేదాకా దూసుకుపోరా సోదరా.
కప్పు నాయాళ్ళారండి దున్నపోతులాగా తిని పడుకున్నారు దొంగ నాయాళ్ళారండి. చెత్త నా కొడకలారండి, చెత్త నా కొడకలారా. చావండి, చావండి. దున్నపోతులారండి, దున్నపోతులారా. ఒక్క పని సరిగా చేసేవారు. చేసేస్తారా? కప్పు నాయాళ్ళారా, కప్పు నాయాళ్ళారా. అది ఆడపిల్ల కాదురా, చిరతపులి అని చెప్పా. వదిలేస్తే నా సామ్రాజ్యాన్ని పునాదులతో సహా కూల్చేస్తుందా అని చెప్పా. దాని ప్రతి కదలిక నాకు తెలియాలి, అది వేసే ప్రతి అడుగుని నీడలా వెంటాడాలి అని చెప్పా. కానీ ఏం పీకారా, ఏం పీకారా మీరంతా? అలా చూస్తారేంట్రా? బియ్యం పట్టినోళ్ళగా. దారాల్ని ముడుసరుకుల్ని రాకుండా చేసి ఈ ఓబులన్నంటే ఏంటో దానికి తెలియజేద్దాం అనుకున్నా. ఆ నా కొడుకుల్ని తిరిగి మళ్ళీ నా కాళ్ళ దగ్గర కుక్కలా పడిండేలా చేద్దాం అనుకున్నా. కానీ అంతా అంతా కంపు చేసి పెట్టారు కదా కప్పు నాయాళ్ళని. చావండ్రా, చావండ్రా నాయాళ్ళని, చావండ్రా కప్పు నాయాళ్ళని. చెత్త నా కొడుకలా. ఇంకా ఎందుకురా బతికుండడం? చావండి నా కొడుకలారని, చావండి. అయినా ఆడెవడో హైదరాబాదులో ఉండి ఈడ మనం బెదిరించిన వాడి దగ్గర సరుకు కొని పంపిస్తా ఉంటే మీరేం చేస్తున్నారా? ఏం చేస్తున్నారు? తాగి దున్నపోతులా నిద్రపోతున్నారా? గబ్బు నాయాళ్ళారా, పంది నాయాళ్ళారా. అయ్యా వాడి సరుకు కొన్నది హైదరాబాద్ లో అనుకున్నాడంటయ్యా, ఇక్కడికని తెలియదంటయ్యా. లేకపోతే ఆ సుబ్బారావు అమ్మేవాడు కాదంటయ్యా. చావకొట్టేవయ్యా నాయాల్ని. నోరు మీరా కబ్బు నాయాలని. దీన్నే అంటారు పసుపోయిన తర్వాత టికెట్ కొనుక్కోవడం అంటే. రేయ్, ఈ జాగ్రత్త ముందే ఉండాలరా. అది నా గురించి తెలిసి కూడా ఊళ్ళో అడుగుపెట్టుండాది. 30 ఏళ్ల నుంచి నా కాళ్ళ కింద చెప్పులా పడినోళ్ళే నా మీదకే ఉసుకొలిపుండాది. అప్పుడే అంచనా వేయాలరా దానిలో ఉన్న ధైర్యాన్ని, దాని అనుకున్న బ్యాక్గ్రౌండ్ ని. అట్ట అంచనా వేసుంటే దాని శవాన్ని పంచనామా కూడా పనికి రాకుండా చేసేటోండి. చేస్తాను. సింహాన్ని టచ్ చేస్తే సైలెంట్ గా ఉంటుందేమో గాని ఈ ఓబులన్న టచ్ చేస్తే భయంకరమైన వాలెంట్ గా ఉంటుందన్న విషయం దానికి తెలిసొచ్చేలా చేస్తాను. లేచిన గొంతుని నొక్కేస్తూ, ఎదురొచ్చిన వాడిని తొక్కేస్తూ బెదిరించడమే పునాదులుగా ఈ సామ్రాజ్యాన్ని నిర్మించా. 30 ఏళ్ల నుంచి ఎదురులేని సింహంలా పరిపాలించా. అట్లాంటి నా సామ్రాజ్యంలోకి ఒక పొట్టేల పిల్లొచ్చి కొమ్ములు విదిలిస్తే ఊరుకుంటానా? వేటాడి పారేస్తాను. ఈ ఓబులన్న వేట ఎలా ఉంటుందో చూపిస్తా. అయ్యా, ఊరుకుంటా ఉంటే ఆ పట్నం పిల్ల దూకుడు ఎక్కువ అవుతుంది. నువ్వు అనయ్యా, దారాలన్నీ రంగుల్లో బదులు దాని రక్తంతో తడుపుతాను. నువ్వు అనయ్యా. పొట్టేలా నీ కొమ్ముల్లో ఇంత దూకుడు ఎందుకే అంటే అమ్మోరికి బలిచ్చేదాకా అందంట. దూకనేయండ్రా, ఈ పొట్టేళ్ళు కూడా అదే మాదిరి దూకనేయండి. అదును చూసి అమ్మోరికి పొలిమేరలో బలిద్దాం. అందాక దూకనివ్వండిరా, దూకనివ్వండి. మేడం, కొరియర్. సార్, మీనాక్షి గారి పేరు మీద కొరియర్ ఉందండి. ఇలా ఇవ్వు. మీనాక్షికి కొరియరా? ఎవరు పంపించుంటారబ్బా? ఓ, జోసఫా? అయినా
ఏం పంపించుంటాడబ్బా? ఒకసారి చూస్తే పోలా. హాయ్ మీనాక్షి సిస్టర్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? బాగున్నారా? బావగారు ఎలా ఉన్నారు? అడిగానని చెప్పండి. సిస్టర్, ఐఎమ్ సో హ్యాపీ హియర్. I started my new life. This life shows so much hope and lots of confidence. ఇదంతా నీ వల్లే. I can't repay your help, and I will never forget your help. You are like a goddess. Sister, నువ్వెప్పుడు హ్యాపీగా ఉండాలని ఎవ్రీడే నేను జీసస్ని ప్రే చేస్తున్నాను. అఫ్ కోర్స్ నువ్వు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటావు, బికాస్ నిన్నంతగా ప్రేమగా చూసుకునే బావగారు ఉన్నారు కాబట్టి. సిస్టర్, బావగారి గురించి ఆ రోజు ఒక మాట అన్నావు, గుర్తుందా? జన్మ జన్మలకి ఇలాంటి భర్తే కావాలని కోరుకుంటాను అని. ఎస్, దట్ వాట్స్ ట్రూ. అలా కోరుకునే క్వాలిటీస్ బావగారిలో ఉన్నాయి. ఎక్కడ ఎక్కువగా లవ్ ఉంటుందో అక్కడ పాజిటివ్నెస్ ఉంటుంది. నేను నిన్ను ఫోటోలు తీసినప్పుడు, నీతో మాట్లాడినప్పుడు బావగారిలో ఆ పాజిటివ్నెస్ ని చూశాను. ఫామ్ హౌస్ లో బావగారు నీ మీద చూపించిన కేరింగ్ లోను, ఎఫెక్షన్ లోను ప్రతి చోట ఎక్స్ప్రెస్ చేయలేనంత ప్రేమ ఉంది. ఇవన్నీ కాదు సిస్టర్, బావగారు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నారో చెప్పడానికి ఓన్లీ వన్ ఇన్సిడెంట్ చాలు. అదే నీ కాళ్ళకి పట్టీలు పెట్టిన ఇన్సిడెంట్. మనసులో ఎంత ప్రేమ ఉంటే గాని అంత బాగా ఎక్స్ప్రెస్ చేయలేరు. క్రిష్ మనసులో ఎంత ప్రేమ ఉందన్నది ఆ క్షణంలో తన కళ్ళల్లో కనిపించింది. ఆ టైంలో నిజంగా రోమియో కంటే షాజహాన్ కంటే గొప్ప లవర్ కనిపించారు బావగారిలో. దట్ వాజ్ వెరీ అవసరం. సిస్టర్, బావగారు ఆల్సో సో లక్కీ పర్సన్. మీలాంటి మంచి వ్యక్తి భార్యగా దొరకడం నిజంగా ఆయన అదృష్టం. యు ఆర్ ఎ గాడ్స్ గిఫ్ట్ ఫర్ హిస్ లైఫ్. బావగారికి నువ్వు ఆ దేవుడిచ్చిన గొప్ప వరం. ఇంత మంచి కపుల్ ఎప్పుడు బాగుండాలి, హ్యాపీగా ఉండాలి అని మీకోసం స్మాల్ గిఫ్ట్ పంపిస్తున్నాను. సిస్టర్, గాడ్ బ్లెస్ యూ. ఆల్వేస్ బీ హ్యాపీ. మళ్ళీ ఇండియా వచ్చినప్పుడు తప్పకుండా కలుస్తాను. బాయ్. బావగారు కూడా పక్కనే ఉంటే బావగారు బాయ్. చేరువగా రాయిలా నన్ను నీతో లాగుతూ దొరకననే పరుగవుతావేలా. ఓ మనసా చేరువగా రాయిలా అవునంటూ కోరుకుంది వద్దంటూ ఆపుతోంది. ఏదైనా నా పైన ఉన్న ఇష్టమే కదా.
నువ్వెంత దూరం ఉంటే నా శ్వాస గింజుకుంది ఆమె దానేంటో నువ్వు పోల్చలేనిదా మనసా చేరువగా రాయిలా నన్ను నీతో లాగుతూ దొరకననే పరుగవుతావేలా ఓ మనసా చేరువగా రాయిలా అవునంటూ కోరుకుంది వద్దంటూ ఆపుతోంది ఇష్టమే కదా కాదన్నని మాట కట్టిల తాకే నా కలలతో ఆడకే భరించి వైరం నాపై ఎందుకే ఊరి తీయకే ఊరికే ఒక్క నిమిషం నేను నువ్వై చూడవే కరుణించే కాంతిగా నా ప్రేమను అవుననవా నువ్వే ఉన్నమివై వెన్నెలగా మారవే ఒక్క నిమిషం, నేను మళ్ళీ చేస్తాను. ఏంటక్క, డ్రీమా? అయినా రేపో మాపో నీకు కూడా అలాగే కడుపు పండుతుంది కదా. మరి కళ్ళ ముందు జరగబోయేదానికి కూడా ఎందుకమ్మ కలలు కండం? కామెడీ కాకపోతే అక్క, నీకు పాప బాబు పుడితే వాళ్ళని ఇక్కడికే తీసుకురావాలి. వాళ్ళకి ఫస్ట్ బట్టలు మేమే ఇవ్వాలి. కుదిరితే వాళ్ళకి అన్నప్రాసం కూడా ఇక్కడే చేయాలి. పేరు కూడా ఇక్కడే పెట్టాలి, సరేనా? ఇంకా ఏమైందక్క? ఏం లేదు, నీ నోటి చలవ అలాగే జరగాలని కోరుకుందాం. కానీ ఈ జన్మకి ఈ అదృష్టాన్ని ఆ దేవుడు నాకు రాసి పెట్టాడో లేదో. స్వర్ణ, నేను ఒక విషయం అడుగుతాను, చెప్తావా? దేని గురించి నానా? నా ఫ్రెండ్కి ఒక అమ్మాయికి ఎప్పటి నుంచో పరిచయం ఉంది. అవమానించాడు, అసహించుకున్నాడు,
చీ కొట్టాడు, చీదరించుకున్నాడు. తను ఒప్పుకుంటుందా? ప్రేమను అంగీకరిస్తుందా? ఐ లవ్ యూ అని ఇప్పుడు చెప్పేయచ్చా? అంత బాధ పెట్టాక ఏమో ఆ అమ్మాయి మనసులో వాడు ఉన్నాడో లేక వెళ్ళిపోయాడో.